హలో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో యెస్ బ్యాంక్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ యెస్ బ్యాంక్ స్టాక్లో ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ప్రజెంట్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, సపోర్ట్ రెసిస్టెన్స్ ఏంటి, అదేవిధంగా టార్గెట్స్ ఏంటి అండ్ ట్రెండ్ ఏంటి అనే దాని గురించి నేనైతే ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతేకాకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంపార్టెంట్ లెవెల్స్ నేను వీడియో ఎండ్లో అయితే పోస్ట్ చేయబోతున్నాను. మంచి అడ్వాన్స్డ్ లెవెల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లెవెల్స్ని బేస్ చేసుకొని మీరు స్వింగ్ ట్రేడర్స్ అయితే కనుక మీ డిసిషన్ తీసుకొని వెదర్ కంటిన్యూ అవ్వచ్చా లేదా ఎగ్జిట్ అవ్వచ్చా, సో టార్గెట్ ఏంటి, మీ ఓన్ రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి అనే దాని గురించి అయితే క్లియర్గా ఈ లెవెల్స్ సూట్ అవుతుంది అనమాట. స్టాక్లోకి వెళ్తే ఈ యెస్ బ్యాంక్ స్టాక్ యొక్క లాస్ట్ వీక్ ట్రేడింగ్ సెషన్ కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 9.19% అయితే పెరిగి 26.15 దగ్గర అయితే ఈ స్టాక్ ప్రైస్ క్లోజ్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. స్టాక్ యొక్క చార్ట్ని, టెక్నికల్ చార్ట్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో ఈ ప్రైస్ యాక్షన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, మీకు బ్లూ కలర్లో కనిపిస్తున్న లైన్ 50-day MA అనమాట, మూవింగ్ యావరేజ్. 200-day మూవింగ్ యావరేజ్ పైన మీకు ఆరెంజ్ కలర్లో కనిపించేది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ స్టాక్ని నేను వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే అనాలిసిస్ చేస్తున్నాను. ఈ చార్ట్ యొక్క ప్యాటర్న్ కనుక చూస్తే షార్టర్ టర్మ్లో అయితే మనకు అప్ ట్రెండ్లో కనిపించిన, సో లాంగ్ టర్మ్లో కనుక చూస్తే సో మిక్స్డ్ సిగ్నల్స్గా మనకు కనిపిస్తుంది అనమాట. ఈ స్టాక్ యొక్క చార్ట్ ప్యాటర్న్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే యాజ్ ఆఫ్ నౌ 200-day MA కంటే కిందనైతే స్టాక్ ప్రైస్ కంప్లీట్లీ ట్రేడ్ అవ్వటం అయితే మనం గమనించవచ్చు. ట్రెండ్ లైన్లో మనకు కనిపించిన చూడండి ఫ్రెండ్స్, ఇలాగా అప్ ట్రెండ్లో ఉన్న ట్రెండ్ లైన్ బేస్ చేసుకుంటే అప్ ట్రెండ్లో కనిపించిన, సో ఈ స్టాక్ డౌన్ ట్రెండ్లోనే ట్రేడ్ అవుతుంది అనమాట. ఎందుకు? బికాస్ 200 మూవింగ్ యావరేజ్ కంటే కింద ఈ స్టాక్ ప్రైస్ అయితే క్లోజ్ అవడం మనం గమనించవచ్చు అనమాట. 50-day మూవింగ్ యావరేజ్ దగ్గర నుంచి అయితే సపోర్ట్ తీసుకొని ఈ విధంగా ఒక హైని అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో ఆ హైని క్రియేట్ చేసిన తర్వాత ఒక 37-35% అయితే కరెక్షన్ మళ్ళీ మనం చూడవచ్చు. అగైన్ 50-day మూవింగ్ యావరేజ్ని అయితే సపోర్ట్ తీసుకొని స్మాల్ హైని అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో కనిపించే చార్ట్ ప్యాటర్న్ అనమాట. డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి అప్ ట్రెండ్లో కనిపిస్తుంది. లాస్ట్ 3 months బ్యాక్ అయితే ఒక హైని అయితే క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి కంటిన్యూస్ ఫాలింగ్ అయితే మనం చూడవచ్చు. డైరెక్ట్గా ఈ 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకొని కన్సాలిడేషన్ అయ్యి ఒక హైని అయితే క్రియేట్ చేసింది. అయితే చార్ట్ ప్యాటర్న్ మనకు డైలీ టైం ఫ్రేమ్లో ఈ విధంగా కనిపిస్తుంది. సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది నేను ఇప్పుడు మీకు, సో ఆ లెవెల్స్ని బేస్ చేసుకొని మీరు డిసిషన్స్ తీసుకోండి ఏ విధంగా ట్రేడ్ చేయాలి అనే దానికి సంబంధించి. ఇది రెసిస్టెంట్ జోన్ అండ్ హియర్ సపోర్ట్ అనమాట. సో మీరు దీనికి తగ్గట్టుగా మీ ట్రేడ్ ప్లాన్ చేసుకొని ఒక స్వింగ్ ట్రేడర్ అయితే, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే అది డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. ఇవి ఫ్రెండ్స్ ఈ స్టాక్లో ఇంపార్టెంట్ లెవెల్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.